ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేటి వరకు సుమారు 294 మందికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 ఎల్ఓసీలతో కలిపి 27 మందికి మంజూరైన 22,14,802 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గం నుండి 379 అప్లికేషన్స్ పంపించగా నేటికి సుమారు 294 మందికి 2,76,60,167 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించామని అన్నారు. ఇంకా 85 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. అనంతరం లబ్ధిదారులు తాము పొందిన సహాయానికి ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, కూటమి నాయకులు పితాని లీలా, సిరంగు శ్రీనివాస్, నల్లె ప్రసన్న, తాటికైల వీరబాబు, తిరుమాని కుమారస్వామి, కరెడ్ల గోవింద్, బండారు మురళి, సోదే ముసలయ్య, తోటకూర సతీష్, అనుకూల రాంబాబు, ఎర్రంశెట్టి ప్రసాద్, పుణ్యమంతుల అన్నవరం, ముమ్మిడి పట్టాభి, మాదారపు తాతాజీ, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చెప్పిన విషయాన్ని పదే పదే నేను చెప్తా ఉన్నాను. చెప్పిన విషయం పదే పదే చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అబద్ధాలనే గత ప్రభుత్వం పదే పదే చెప్పి నిజాల కింద ప్రజలకు చూపించింది. ఇక్కడ మేము నిజాన్ని పదే పదే చెప్పి నిజాల కింద చెప్తా ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనరల్ హాస్పిటల్లో సరికొత్త వైద్యం స్టార్ట్ చేశారు. ఐసీయూలు పెంచారు ఈ 2 సంవత్సరాల్లో. అలాగే ఇంటెన్సివ్ కేర్స్, ఐసీయూలు, అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినప్పుడు క్యూబర్స్, అటువంటి అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అది కాక ఆరోగ్యశ్రీలో కొన్ని అంశాలు కొత్తగా కలిపారు. అది కూడా కాక సీఎం గారు పెద్ద మనసుతోటి ఇవాళ అడిగిన వాళ్ళు ఎవరికి కాదనకుండా ఎవరైతే జెన్యున్గా పెట్టుకున్నారో సీఎం రిలీఫ్ ఫండ్, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చెక్ తెచ్చుకోవాలంటే పూర్వం ఒక ఎమ్మెల్యేకి ఒక సంవత్సర కాలం పట్టింది. అన్నిసార్లు సీఎం పేసి చుట్టూ తిరగడం కానీ, అక్కడ సెక్షన్లో తిరగడం కానీ, చెక్ కార్యరూపం దాచడం కానీ, తేడం కానీ, అటువంటిది ప్రత్యేకమైన డెస్క్ పెట్టి ఇవాళ వెంటనే సర్వత్ర తొందరగా నిజమా కాదా, ఈ కరెక్టా కాదా అని ఎంక్వైరీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు దాకా 379 అప్లికేషన్లు ఇవాళ పంపించగా 294 మందికి 2,76,60,160,100 రూపాయలు విలువగల చెక్కులు ఇవాళ అందించాం. అంటే మేము గర్వంగా చెప్పుకోవాలంటే మీకు జబ్బులు రావాలని మేము కోరుకోవట్లేదు, మీకు ఇబ్బంది, మీకు చల్లగా ఉండాలనే కోరుకుంటాను. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే, అటువంటి పరిస్థితి కానీ వస్తే చంద్రన్న, పవనన్న ఉన్నారన్నది మర్చిపోవద్దని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మనకి 85 అప్లికేషన్లు సీఎం ఆఫీస్లో పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా త్వరలో వస్తూ ఉన్నాయి. ఈరోజు 3 ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ఎల్ఓసీలతో కలిపి 27 మందికి 22,14,802 రూపాయలు. ఇంచుమించు 15 రోజులకి, నెలకి ఒకసారి మనం ఇలా 15 వేసి, 20 వేసి, 30 వేసి అక్కడ మన దగ్గరికి వచ్చిన బాధితులు ఎవరైతే అనారోగ్యం పాలై ఇబ్బందులు పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు మా నాయకుల దగ్గరికి వస్తే మా నాయకుల దగ్గర తీసుకొచ్చి, దీంట్లో నాయకులు కూడా డైరెక్ట్గా వచ్చినా సరే ఇక్కడ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. నా దగ్గర రాకుండా కూడా డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళి చేయించుకునే వాళ్ళు కూడా అవి కూడా జరుగుతూ ఉన్నాయి ఇదే కాన్స్టిట్యున్సీకి సంబంధించి.
అన్నింటినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల. బేస్ ఎక్కడి నుంచి అన్నది కాదు, టోటల్గా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది వచ్చినా న్యాయం జరగాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జ్యోతి అండి, మా అబ్బాయి పేరు ప్రజ్వల్ అండి. మాది పెద్దాపురపాడు అండి, కరప మండలం అండి. మా అబ్బాయికి 2.5 years ఏజ్లో కిడ్నీకి సంబంధించి ప్రాబ్లం వచ్చిందనమాట అండి. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందండి. ఆ టైంలో మేము వైజాగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నామండి. మాది ఒక పేద కుటుంబం అండి. మేము వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో లేవండి. లేనప్పుడు మా ఊరి జనసేన కార్యకర్త అయినటువంటి ప్రసాద్ గారు మరియు ప్రదీప్ గారు ద్వారా మేము ఎమ్మెల్యే గారిని సహకారం కోరడం జరిగిందండి. మేము సహాయం కోరిన వెంటనే ఆయన స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారండి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆయన ఎంతో కష్టపడి మాకు రప్పించడం అనేది జరిగిందండి. ఈ విధంగా మాకు ఆర్థిక సహాయం చేశారండి. 1,33,000 అండి. 1,33,000 ఆర్థిక సహాయాన్ని వచ్చేలాగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేశారండి.